హలో అండి. మన చాలా మంది ఇన్వెస్ట్మెంట్ గానే బ్యాంక్ ఎఫ్డి ఫస్ట్ మనం మైండ్లో వస్తాయి. అంటే ఇది అంటుంది కొంచెం 40-45 ఓల్డ్ వాళ్ళకి బ్యాంక్లో పెడితే సేఫ్టీ అని ఫీలింగ్ ఉంటుంది. అది మ్యూచువల్ ఫండ్స్ కానీ క్యాపిటల్ మార్కెట్స్ అంటే స్టాక్స్ కానీ పెట్టడం వల్ల రిస్క్ అని అనుకోవడం కామన్గా వింటూ ఉంటాను నేను. సో ఇది కొంచెం మనం డిస్కస్ చేద్దాం, ఇది ఎంతవరకు నిజం ఎంతవరకు కాదు అని. ఏది బెటర్, ఏది చేస్తే మంచిది, ఏది రిస్క్ అండ్ రివార్డ్స్ రెండు చూద్దాం ఇట్లా మనం ఈ డిస్కషన్లో. బ్యాంక్ ఎఫ్డీలో ఒకప్పుడు చాలా బాగుండేది. మేబీ టిల్ అబౌట్ 15-20 ఇయర్స్ బ్యాక్ వరకు, అంటే ఒక 2 జనరేషన్స్ ముందు వరకు బ్యాంక్ ఎఫ్డీలు బాగుండేది. అప్పుడు వాళ్ళు ఇంట్రెస్ట్, వాళ్ళు బ్యాంక్ ఎఫ్డీ ఇచ్చే ఇంట్రెస్ట్ ఒక 9%, 10% రేంజ్లో ఉండేది. అప్పుడు ఇన్ఫ్లేషన్ కూడా తక్కువ ఉండేది ఇండియాది. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ 7%, 8% రేంజ్లో ఉన్నాం మనం. బ్యాంక్ ఎఫ్డీ రేట్స్ తగ్గిపోతున్నాయి. ఇప్పుడు 6%కి వచ్చేసింది యావరేజ్ ఏజ్ చిన్న వాళ్ళ ఇన్వెస్టర్స్కి. సీనియర్ సిటిజన్కి 6.57% ఎంతో ఇస్తున్నారు వాళ్ళు. సో దేర్ఫోర్ బ్యాంక్ ఎఫ్డీలో మనం కామన్గా మనం నమ్మి పెట్టే బ్యాంక్ ఎఫ్డీలో వచ్చే రిటర్న్ తక్కువ. అంతేకాకుండా అది ఫుల్లీ ట్యాక్సబుల్. అంటే ఒక వర్కింగ్ ఎగ్జిక్యూటివ్కి అది ట్యాక్స్ కట్టి తీసేస్తే ఒక 6-7% ఇంట్రెస్ట్ ఇస్తే 30% బ్రాకెట్లో ఉంటే అది 30% కట్ చేసిన తర్వాత దాదాపు 4.5% రిటర్న్ వస్తుంది బ్యాంక్ ఎఫ్డీలో. సో మీరు ఆలోచించండి, బ్యాంకులో ఇన్వెస్ట్ చేస్తే ఎఫ్డీలో పెడితే డబ్బు పెరగట్లే, తరుగుతుంది యాక్చువల్గా. అది తొందరగా రియలైజ్ చేస్తే బెటర్ అది. కానీ చాలామంది బ్యాంకుల్లో పెట్టడం ఎందుకు కంఫర్ట్ ఫీల్ అవుతారంటే, బ్యాంక్ వాళ్ళు ఏదో రకాలుగా బ్యాంక్ వెళ్ళడం, బ్యాంకింగ్ చేయడం, ఏదో డీడీ తీసుకోవాలి, ఏదో కలవాలి, లాకర్ వెళ్ళినప్పుడు ఆ బ్యాంక్ మేనేజర్లు, రిలేషన్షిప్ మేనేజర్లు కొంత ఉంటారు, వాళ్ళు ఏదో స్కీమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం, వీళ్ళని కొంచెం పర్స్యూ చేసి, ఫోన్ చేసి, కన్విన్స్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. ఇది కొంచెం ఇబ్బందే. ఇది వాళ్ళని కాదనలేం, ఇన్వెస్ట్ చేస్తే వచ్చే లాభం లేదు. ముఖ్యంగా ఈ ప్రాబ్లం ఎవరికి చాలా సివియర్ అంటే, రిటైర్ అయిపోయిన వాళ్ళకి బ్యాంక్ వాళ్ళు కొంచెం ఇబ్బందికరంగానే వాళ్ళు పుష్ చేస్తారు. వాళ్ళ అకౌంట్లో డబ్బు చూస్తారు. ఆ రిటైర్ అయిపోయిన వ్యక్తి అకౌంట్లో గ్రాట్యుటీ, పిఎఫ్ వచ్చిన డబ్బు 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు బ్యాంక్ అకౌంట్లో ఉంటుంది. అక్కడ ఎఫ్డీ రూపంలో అక్కడ ఉంటుంది. వాళ్ళు ఎఫ్డీని తీసి ఎక్కడ ఇన్వెస్ట్ చేయమంటారు, ఏదో ఇన్సూరెన్స్ పాలసీ అంటారు, యూలిప్స్ అంటారు, అండ్ ఇన్వెస్ట్ చేయండి, మీరు నెల ఏడాదికి ఎంతో వస్తుంది అంటారు. ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైన ప్రోడక్ట్స్. ఎందుకంటే ఆ రిలేషన్షిప్ మేనేజర్ ఇవాళ ఉంటుందో అనుకోండి, లేడీయో మేల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఆఫ్టర్ 1 year వాళ్ళు ఉండరు, ఇంకో కొత్త వాళ్ళు ఇంకెవరో వస్తారు. వాళ్ళ కొత్త స్కీమ్స్ చెప్తారు. మళ్ళీ వచ్చి వాళ్ళు ఏమంటారు, మీ ఇంట్రెస్ట్ వాళ్ళ మైండ్లో ఉండదు. వాళ్ళకి ఎంతసేపు వాళ్ళ టార్గెట్స్ వాళ్ళు ఇంపార్టెంట్, లేదా వాళ్ళు అనుకున్న ఫండ్స్ పెట్టమంటారు, ఇన్వెస్ట్ చేయమంటారు. సో ఇవన్నీ కూడా బ్యాంకులో ఉండే వాళ్ళ బిజినెస్ ప్రపోజల్స్ మీద మనం ముందుకు వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. సో దీనికి మనం ఏం చేయాలైతే, మరి నార్మల్ ఇన్వెస్టర్ బ్యాంకులో ఎంత లాకర్కి ఎంత కావాలో, లేకపోతే అసలు లాకర్ డిపాజిట్ అక్కర్లేదు, కానీ స్టిల్ మన బ్యాంక్ వాళ్ళు మన తెలిసిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఎంత బేరు మీద ఎంత డిపాజిట్ కావాలో పెట్టి మిగతా డబ్బుని మీరు బయట ఇన్వెస్ట్ చేయండి. రిస్క్ ఎక్కడైతే మీకు తక్కువ అనిపిస్తుందో ఒక అడ్వైజర్తో మాట్లాడి, నా ఉద్దేశం అయితే మ్యూచువల్ ఫండ్స్ కంఫర్టబుల్గా ఏజ్ తగ్గిన ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, అన్నీ కూడా రిస్క్ కాదు. సో రిస్క్ అంటే మీరు ఎంతసేపు మార్కెట్ డబ్బు పెడితే డబ్బు నష్టపోతామనే ఫీలింగ్ అక్కర్లేదు. ఏజ్ పరంగా మీ రిస్క్ అపిటైట్ బట్టి మనం ప్రోడక్ట్స్ డిజైన్ చేయొచ్చు, ఉన్నాయి మార్కెట్లో. నాకు ఎఫ్డీ లాగా ప్రోడక్ట్ కావాలి, డెట్ ఫండ్స్ ఉన్నాయి, దాంట్లో ట్యాక్సేషన్ ఇంత ఇబ్బందికరంగా ఉండదు. ఈక్విటీ కొన్ని మంచి ఫండ్స్ ఉన్నాయి, బ్యాలెన్స్డ్ ఫండ్స్ ఉన్నాయి, దాంట్లో రిటర్న్స్ యావరేజ్గా ఉంటాయి, రిస్క్ కూడా యావరేజ్గా ఉంటుంది, ఇబ్బంది తక్కువ ఉంటుంది. సో ఇలాంటి వాటిలో పెట్టుకుంటే మీరు కంఫర్టబుల్గా ముందుకు వెళ్ళచ్చు. ఇంకొక విషయం చెప్పాలి, ఈ మధ్య నా నోటీస్ కూడా వచ్చింది. అది మన ఇండియన్ బ్యాంక్స్లో 1,000 కోట్లు, దాదాపు 70,000 కోట్లు డబ్బు అన్యూజ్డ్గా పడి ఉంది. అంటే నామినీస్ సరిగ్గా లేకపోతే ఆ బ్యాంక్ డిపాజిట్ చేసిన వాళ్ళు పోయిన తర్వాత ఎవరు క్లెయిమ్ చేయలేక, లేకపోతే నామినీస్ ఎవరు గొడవ పడుతూ ఆ డబ్బు లాకప్ అయిపోయి ఉండడం వల్ల, వాటి వల్ల డబ్బు అలా ఉండిపోయింది. ఈ లాభం ఎవరికి? బ్యాంక్ వాళ్ళకి. నష్టం ఎవరికి? ఆ కష్టపడి పనిచేసిన వ్యక్తికి, ఎవరైతే లేరో వాళ్ళకి. ఇప్పుడు సో ఈ నామినీస్ కానీ నామినీ అప్డేట్స్ కానీ జాగ్రత్తగా, క్లియర్గా, పక్కాగా చేసుకోవాలి. ఇలా వెళ్ళినప్పుడు బ్యాంక్ వాళ్ళు మీకు రకరకాల ప్రొడక్ట్స్ అమ్ముతారు.
నేనే నోటీస్ చేస్తాను బ్యాంక్ వెళ్ళినప్పుడు, వాళ్ళు మనం వెళ్ళగానే మన ఐడి అడుగుతారు, వాళ్ళు వెంటనే కంప్యూటర్లు వేసి చూస్తారు, మన అకౌంట్ ట్రాన్సాక్షన్స్ చూస్తారు, మన పరిస్థితి బాగానే ఉంది కానీ సార్ మీకు ప్రోడక్ట్ వచ్చింది ఆఫర్ చేయమంటారా అంటారు. అంటే మనం వెళ్ళే పర్పస్ వేరు, కానీ వాళ్ళు ఇమీడియట్గా పిచ్ చేయడం తప్పదు, చెప్పడం తప్పదు వాళ్ళకి, అది వాళ్ళు చెప్పాలి, అది వాళ్ళకి వాళ్ళ జాబ్ డిస్క్రిప్షన్ ఉంది, అది రోజుకు ఒక 2-3 క్లయింట్స్ వాళ్ళు తీసుకురావాలి ఈ ప్రోడక్ట్స్ అమ్మడానికి. మనం వద్దని గట్టిగా ఫర్మ్గా మనం చెప్పి అండ్ మనం వెళ్ళిన పని చేసుకుని రావడానికి పెద్ద తలనొప్పి బ్యాంక్లో. వాళ్ళు గట్టిగా మనం సాఫ్ట్గాను నైస్గాను పొలైట్గాను వాళ్ళు మనని పర్సూ చేసి మనతో మాట్లాడి వాళ్ళు మనం ఎలాగో రూపించడం ట్రై చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా పక్కన పెట్టి మీ నామినేషన్స్ కానీ ఇవన్నీ క్లియర్గా మీరు ఏమన్నా జాగ్రత్తగా అడ్వైజ్ హెల్ప్ తీసుకుని చేయండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఇలా చేయకపోతే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. మీ కష్టపడి సంపాదించిన డబ్బు అది సరిగ్గా యూటిలైజ్ అవ్వదు, ఎక్కడో బ్యాంక్ కార్నర్లో ఉంటుంది. ఆ బ్యాంక్కి మనం పెట్టే డబ్బు పెద్ద లాభం లేదు. అంటే వాళ్ళు లక్షల కోట్లు ఉండే బ్యాంకుకి మనం 10 కోట్లు 15 కోట్లు పెద్ద లాభం లేదు వాళ్ళకి. అంటే దాన్ని బట్టి పెద్ద డిఫరెన్స్ పడదు వాళ్ళకి, అది మన ఫైల్ అది పెద్ద డిఫరెన్స్ పడుతుంది. అది కొంచెం మనం ఊహించి మనం ఏ టైంకి ఏం చేయాలో అది చేద్దాం. సో నా సిన్సియర్ రిక్వెస్ట్, సో మన బ్యాంక్ ఎఫ్డి చేయాలా లేదా నేను చెప్పింది విని ఆలోచించి డిసైడ్ అవ్వండి, అడ్వైజర్ హెల్ప్ తీసుకోండి ఏం చేయాలని. దాని తర్వాత డెఫినెట్గా స్టే హ్యాపీ, స్టే ఇన్వెస్టెడ్. సైనింగ్ ఆఫ్, థ్యాంక్ యూ.